వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. తాడేపల్లిగూడెం పట్టణంలోని వాసవి పంచాయతన క్షేత్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఘనంగా సారె సమర్పించారు. భక్తుల గోవింద నామస్మరణంతో మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు స్వీకరించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారిని వెండి రథంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. రథోత్సవం సాగిన మార్గమంతా భక్తులు హారతలు ఇస్తూ కొబ్బరికాయలు కొట్టి జై వాసవి మాత అనే నినాదాలతో భక్తి పార్వశ్యంలో పాల్గొన్నారు. ఊరేగింపులో కోలాటం, గరగలు, తీన్మార్ నృత్యాలు, సంప్రదాయ కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది మహిళలు మంగళహారతులతో అమ్మవారిని స్వాగతించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవం తాడేపల్లిగూడెం పట్టణం భక్తి సంప్రదాయం, సంస్కృతి ప్రతీకగా నిలిచింది. జై వాసవి. ఈ రోజు వాసవిమాత ఆలయంలో ఆషాఢం సారి ఇచ్చే సందర్భంగా కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గా రాము గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అందరి దయ ఉన్నట్టు అన్న ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎప్పుడు లేని విధంగా అన్ని చోట్ల కూడా ఈ సారి ఇచ్చే కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ కరోనా తర్వాత అమ్మవారు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. మరి అదే విధంగా ఈ రోజు ఇంత భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమానికి మరి ఆర్యవయసులు అందరూ కూడా వాళ్ళ కోసం చేయించి కాదు, ఇది మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, పాలకులు బాగుండాలి, అందరికి ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని ఒక మంచి ఆలోచనతో చేసి కార్యక్రమం చాలా దిగ్విజయంగా చాలా బాగా జరిగింది. ఒక ఆడబిడ్డని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సన్నాహాలు చేస్తామో అంతకంటే బాగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, ఆర్యవైశ్య పెద్దలందరికీ, సోదరులకి అందరూ కూడా ఆ ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారి దయ ఈ రాష్ట్రానికి ఉండాలి, ఈ తాడేపల్లి పట్టణానికి ఉండాలి, మన అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి.